వ్యాపారిని బెదిరించి దాడి చేసిన కేసులో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 10 కోట్లు ఇవ్వాలంటూ వ్యాపారిని బెదిరించి రాడ్లతో దాడి చేసిన ఘటనలో సుమంత్ పై హత్యాయత్నం కేసు నమోదైంది. ఇదే కేసులో సుమంత్ డ్రైవర్ అరెస్ట్ అయ్యారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ ని కొద్ది నిమిషాల క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తెల్లాపూర్ లోని సుమంత్ ఇంటి ముందు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుమంత్ ఇంకా పరారీలో ఉన్నాడు. సుమంత్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఒక వ్యాపారిని దాదాపు 10 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇనుప రాడ్లతోటి దారుణంగా దాడి చేశారంటూ కూడా సుమంత్ పైన ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అతనితో పాటు మొత్తం 5 మంది పైన కేసు నమోదు చేయడంతో ప్రస్తుతం సుమంత్ డ్రైవర్ కూడా ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు కాబట్టి అతన్ని అదుపులోకి తీసుకున్నామనేటువంటి అంశాన్ని అయితే మాత్రం పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు ఒక ప్రాంతానికి అంటే మాట్లాడదామని పిలిపించి వచ్చిన తర్వాత ఆయన పైన విచక్షణారహితంగా దాడి చేశాడు సుమంత్. తర్వాత చంపేయండి అంటూ కూడా అతని దగ్గర ఉన్నటువంటి అనుచరులతోటి వారిని అనుచరులను రెచ్చగొట్టడం వల్ల తన పైన విచక్షణారహితంగా దాడి చేశారంటూ కూడా కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పైన అతని అనుచరుల పైన కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం, మేడిపల్లి పోలీసులు అక్కడ కేసు నమోదు చేసిన తర్వాత ఈ 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును జూబ్లీహిల్స్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో విచారణ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తనను విచక్షణారహితంగా దాడి చేయడంతో పాటు అసభ్యకరంగా బూతులు తిడుతూ తన పైన వేధింపులకు గురి చేశారు, డబ్బులు ఇవ్వాలంటూ కూడా తన పైన విచక్షణారహితంగా దాడి చేశారనేటువంటి అంశాన్ని తన కంప్లైంట్ లో రాశాడు కాబట్టి కంప్లైంట్ ఆధారంగా చేసుకుని పోలీసులు అయితే మాత్రం ప్రస్తుతం కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే BNS 109 రెడ్ విత్ 3/5 BNS చట్టం కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగిస్తున్నారు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.